ఇంకొకటి ఏంటంటే చిన్నజీయర్ స్వామే కానీ, లలిత్ కుమారే కానీ, కరుణాకర్ సుగుణనే కానీ, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి నిన్న మొన్న కూడా వచ్చిండు, వాడు కూడా పుట్టుకొచ్చిండు, ప్రవీణ్ అతని పేరు. వీళ్ళందరి గురించి నేను ఏం చెప్తున్నా అంటే మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించొద్దు. గ్రంథాల మీద పట్టుండి గ్రంథాల యొక్క వివరణ ఏముంది, నీ మతం స్వీకరించినటువంటి వ్యక్తికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ గ్రంథంలో ఏముందో అది వివరించండి. అంతేగాని శివమాలలేసి అయ్యప్ప మాలలేసి ఇంకా ఏదో అవతారాలు ఎత్తి అనవసరంగా క్రైస్తవుల పైన దాడి జరిగితే ఊరుకునేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. క్రైస్తవుల ఓట్లు సమాజంలో లేవా? ప్రధాన నరేంద్ర మోడీకి కనిపించట్లేదా? రేవంత్ రెడ్డికి కనిపించట్లేదా? రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? మరి వీరందరూ ఏడికిపోయారు అంటే ఎలక్షన్ మూమెంట్లో ఓట్ల కోసం అడుక్కోవడానికి కాలం ముందుకు వచ్చినప్పుడు ప్రతి మతం కనిపిస్తుంది, ప్రతి కులం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్రైస్తవుల పైన దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు కనిపించట్లేదు, వాళ్ళకి ఎందుకు స్పందించట్లేదు అనేది నేను ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరపున నేను వాళ్ళని అడుగుతున్నాను అనమాట. ఎందుకు